అన్నాడు విను మధురాహారంబులు గొనుటయు పెక్కండ్రు నిద్ర కోరిన ఎడ మేల్కని ఉనికియు కార్యాలోచనము తెరువు నడచుటయును చనదొక్కనికిన్ ఒక్కడూ చెయ్యకూడనటువంటి పనులు కొన్ని చెప్తున్నాడు. ఇవి నిజానికి జీవితంలోనండి చాలా బాగా నేర్చుకుని ముందు నుంచి కూడా వీటిని అమలులోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే జీవితములు పండుతాయి. ఆయన ఒక్కడూ చెయ్యకూడని పనులు అన్నవి చెప్తున్నాడు. ఏవి? విను అంటే బాగా గుర్తుపెట్టుకో. ఇది అర్థం చేసుకోవడం అంత కష్టమైన విషయం ఏం కాదు. ఏదో ఇందాక చెప్పిన పద్యంలో ఉన్నంత క్లిష్టత ఈ పద్యంలో ఉండదు. కాబట్టి ఇది బాగా విను. అందుకని విను. మధ్య మధ్యలో చూడండి, హరికథ చెప్పేటప్పుడు పూర్వం కొంచెం బాగా చీకటి పడిన తర్వాత మొదలు పెట్టేవారు. ఏంటి కొంతమందికి చాలా తొందరగా కునుకు వచ్చేస్తుంది సభల్లోనూ హరికథల్లోనూ వాటిని కాదు. అందుకని అప్పుడు ఏం చేస్తారంటే ఓసారి గోవిందా గోవిందా అనిపిస్తూ ఉంటారు. అలా నిద్రపోతున్న వాళ్ళు ఉలిక్కిపడి మళ్ళీ లేస్తారు. కాబట్టి భగవన్నామము చెప్పించడం అవుతుంది. విను. పరాకు చెప్తున్నాడు. నిద్ర పట్టక పిలిచావు కదూ, కునుకు వచ్చేస్తోందేమో, నీ చెప్పేది వృధా అయిపోకూడదు, జాగ్రత్తగా విను. విను మధురాహారంబులు కొనుటయు, మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కడూ ఎప్పుడూ తినరాదు. ఎందుకని? మధుర పదార్థం అనేటటువంటిది సర్వసాధారణంగా సమస్త ప్రాణికోటిలో 95% ప్రాణులు ఇష్టపడే పదార్థం. అది ఉత్తరక్షణ భోగకారకం. అది అవతల వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. అందుకే ఒక్కడివి అనుభవించవద్దు. దానికి ఉన్న గుణం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు తిన్న తర్వాత అబ్బా అంతా ఇప్పుడే తినేయడమే, మళ్ళీ మధ్యాహ్నం కూడా తిందాం అనైనా దాచుకోబుద్ధేస్తుంది. లేదు, ఇప్పుడు కాదులే, ఇంత ఇప్పుడు తినడం కన్నా దాచుకుని ఎవరు లేనప్పుడు తిందాం, ఎవరో వస్తున్నారని మూత పెట్టేసే పద్ధతి అయినా ఉంటుంది. అందున చమత్కారం ఏమో తెలియదు కానీ మధురము అనేటప్పటికీ వెంటనే గుర్తొచ్చేవి బెల్లం, పంచదార. మరి అదే విచిత్రమో కానీ ఈ రెండిటితో కలిపి చేసింది ఏదైనా ఉందనుకోండి, అది నిలవ ఉంటుంది, దాచుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఓ వేరుశనగ పప్పు ఉందనుకోండి, ఆ వేరుశనగ పప్పు ఉండ బెల్లం పాకం పట్టి వేరుశనగ పప్పుతో కలిపి ఓ ఉండ చేశారనుకోండి, మీరు పక్కవాడికి పెట్టకుండా వేరుశనగ పప్పు ఉండ తినండి. భార్య అయితే ఏమంటుందంటే చిన్న ముక్క ఇలా పెట్టండి, అది తట్టుకోవడం కష్టం. దానికి ఆ సువాసన ఆకర్షణ శక్తి ఉంటుంది. అది అవతల వారిని బాధ పెట్టడమే. మధుర పదార్థం ఇంకోటితో పంచుకోకుండా తినడం వాడు నిన్ను అడగలేకపోవచ్చు, కానీ వాడు కొనుక్కోలేని వాడైతే బాధపడతాడు. నువ్వు కొనుక్కోగలిగిన వాడైనా అప్పుడు లేకపోతే ఏమిటో చక్కగా బాగా తెచ్చుకున్నాడు ప్రయాణంలో వేరుశనగ పప్పు ఉండలు, మనం తెచ్చుకోలేకపోయామని భార్య ఒక కోపంగా చూస్తాడు. నీకు రావు ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలన్నీ, అక్కడ లేని ఆలోచనలన్నీ చెప్తావు అని. ఎందుకంటావు? నువ్వు తినేటప్పుడు పక్కవాడికో పెట్టు. అందుకే అందరూ ఇష్టపడేదాన్ని ఒక్కడే తినాలనుకోవడం పాపకర్మ. అంతర్లీనంగా అందులో అవతల వాళ్ళని బాధ పెట్టే గుణం ఉంది, అది చెయ్యొద్దు. ఏది చాలా చాలా ఆకర్షణీయమో అది నీ దగ్గర ఉన్నప్పుడు, అది పంచుకు తినడం దోషం కానప్పుడు, చాలా ఆకర్షణీయమైన పంచుకోవడానికి సాధ్యంగానే కొన్ని ఉండొచ్చు, కానీ పంచుకోవచ్చు అన్నది ఏది ఉంటుందో దాన్ని పంచుకు తినడమే న్యాయం. దానివల్ల ఏమవుతుందో తెలుసా? అది దాచుకోగలిగినదైనా, నువ్వు ఇంకో మాట తినగలిగినదైనా ఇంకొకడికి పెట్టి నువ్వు తినడంలో నీకు తృప్తి అలవాటైతే త్యాగేనైకే అమృతత్వమానసు, దాని వలన నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. అందుకే మధుర పదార్థమును ఒక్కడివి తినవద్దు. దానికి తేలిక మార్గం ఏంటో తెలుసా? మధుర పదార్థాన్ని ఒక్కడివి తినకుండా ఉండాలంటే నేనైతే తేలిక మార్గం ఏం చెప్తానంటే ఈశ్వరుడికి నివేదన చేసి. మీకు వేరుశనగ పప్పు ఉండలు తినాలనుందా? ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి చాలామందికి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వేరుశనగ పప్పు ఉండలు కట్టుకుందాం అనిపించవచ్చు. కట్టుకోండి, ధర్మ చట్టంలోకి విడుతుందిగా. కానీ ఏం చేస్తారంటే ఆ ఉండలు చక్కగా అమ్మవారికి రేపు పొద్దున్న నైవేద్యం చేయండి, ఎవరో ఒకళ్ళని పిలిచి 2 ఉండలు పెట్టండి. మీరు 4 ఉండలు తినండి, తప్పులేదు. కానీ పెట్టకుండా తినకండి. భగవంతుడికి పెట్టండి, ప్రసాదమైంది.
ప్రసాదం ఒకరికి పెట్టండి, మీరు తినండి. ఇప్పుడు ఏమైంది? ఈశ్వరుడికి పెట్టారు, విషం విరిగిపోయింది, అది నైవేద్యం అయింది, ప్రసాదం అయింది. ప్రసాదాన్ని వినిమయం చేశారు, మీరు తిన్నారు. ఇప్పుడు ఎంత అభ్యున్నతి కారకం అయింది. కాబట్టి మధుర పదార్థమును ఒక్కడివి తినవద్దు. 2, పెక్కెండ్రు నిద్ర కూరిన ఎడ మేల్కని యునికియు. అందరూ నిద్రపోతుండగా నువ్వు ఒక్కడివి మేల్కొనే ప్రయత్నము చెయ్యవద్దు. అస్సలు మంచిది కాదు. ఎందుకో తెలుసా? అందరూ నిద్రపోతుండగా ఒక్కడే మేల్కొని ఉంటే మిగిలిన వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి మిగిలిన వాళ్ళు తెలుసుకునే అవకాశం లేకుండా చేద్దామని నీ మనసులో ఉన్న సంకల్పాలు ఏమైనా ఉంటే చెయ్యడానికి ఒక అవకాశము నీకు అప్పుడు కలుగుతుంది. ఇంతకన్నా నేను పరిధి దాటి మాట్లాడక్కర్లా, అది ఏదైనా కావచ్చు. అసలు ఆ ఆలోచనకు అవకాశం ఎప్పుడు ఉండదంటే అందరూ నిద్రపోయినప్పుడు నువ్వు నిద్రపో. నేను అలా తెలివిగా ఉండను, నేను నిద్రపోతా. ఏమంటే ఏ కారణం చేతనైనా నిద్రపట్టకపోతే ఏం చేయాలి? లేవకు, మంచం మించి లేచి వచ్చి కూర్చోకు. ఆలోచన చెయ్యవద్దు. తర్వాత ఉంది, ఏ విషయాన్ని ఆలోచన చెయ్యవద్దు. అంటే ఏం చేయాలి? నిద్ర పట్టడానికి మనసు దేన్ని పట్టుకోవాలో దాని వైపు తిప్పి, ఏదో ఉద్వేగం ఉంది, ఏదో బాధ ఉంది, అది ఉపశమిస్తే నిద్రైపోతుంది. మనసు ఆత్మలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాలంటే అన్నిటికీ పనికొచ్చే వస్తువు ప్రపంచంలో భగవంతుడు ఒక్కటే. నువ్వేం చేస్తావంటే కళ్ళు మూసుకొని సహస్రదీపాలంకార సేవని మనసులో భావన చేయి. అక్కడ ఉయ్యాల ఊపుతుంటే మధ్యలో స్వామి, అటు ఇటు ఉభయనాంచార్యులు చక్కగా అన్నమాచార్య కీర్తన పాడుతుంటే, ఆయనని ఊపుతుంటే, అలరచించలమైన ఆత్మలండుండని అలవాటు చేసని ఉయ్యాల అని వినపడుతుంటే, ఆ ఉయ్యాల నువ్వే ఊపుతున్నావని భావన చేస్తూ ఆ కర్రలు పట్టుకుని మెల్లగా నువ్వు కూడా కొద్దిగా ఊగుతూ, అంటే మంచం మీద కాదు మనసులో ఊగుతూ అలా కదుపు. ఆ ఊపులో నువ్వు సూలిపోతావు, నిద్రపోతావు. ఇప్పుడు భగవంతుణ్ణి ఆలంబనం చెయ్యి మనసుకి, లేదా నీ శ్వాసని పరిశీలనం చెయ్యి. అని విడిచిపెట్టి తీస్తున్న దాన్ని పరిశీలనం చేస్తూ ఉండు కాసేపు, నిద్రలోకి జారిపోతావు. తెలివిగా ఉండకు. ఎందుచేత? ఒక్కటే కారణం. మనసుకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, దానికి ఏదైనా పాపపుట ఆలోచన ఉందనుకోండి, అది అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఎవ్వరూ లేరు కాబట్టి ఇప్పుడు ఈ పాపం చేస్తే తెలియదు కదా, అందుకని ఇది చేస్తా అందనుకోండి, అది ఒకటి దగ్గర మొదలుపెట్టిన వాడివి ఎక్కడ వరకైనా వెళ్ళచ్చు. ఆ తర్వాత అది మీకు నేను ఒకటి దగ్గర మొదలెట్టినప్పుడు అన్నదానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒరే నీకు పడదురా, దగ్గొస్తుందిరా, నువ్వు తినకురా అని అమ్మ ఏదో నువ్వుల గుండ దాచిందనుకోండి. అందరూ పడుకున్నారని మిగిలిపోయిన అన్నం తీసుకుని నువ్వుల గుండ వేసేసుకుని కాస్త నువ్వుల నూనె వేసేసుకుని కలుపుకుని ఎవరూ చూడకుండా తినేశాడు అనుకోండి. ఇప్పుడు అక్కడ మొదలైంది, జిహ్వేంద్రియం దగ్గర మొదలైంది. ఆ తర్వాత వాడు దొరికినప్పుడు అన్ని దినపత్రికలు మొదటి పుటలో ప్రచురించవలసినటువంటి గొప్ప గజదొంగ కావచ్చు. అభ్యాసం అక్కడ మొదలు, దాని పరాకాష్ఠ ఎక్కడ పూర్తవుతుందో తెలియదు. ఎందుకని అంటే సాధారణంగా అందరూ నిద్రపోయినప్పుడు నువ్వు ఒక్కడివే తెలివిగా ఉంటే మనసు రంజకత్వాన్ని అడుగుతుంది తప్ప మనసు ఆ సమయంలో సత్వగుణ సంబంధమైన విషయము వైపుకి ప్రచోదనం చెయ్యదు. అందుకే ఒక్కడవు తెలివేసి ఉండడం అలవాటు చేసుకోవద్దు. అలాగే పెక్కెండ్రు నిద్ర కూరిన ఎడ మేల్కని యునికియు. ఓ గురువుగారి సమక్షంలో ఉన్నారనుకోండి, గురువుగారు ఏదో చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నారు, అప్పుడు మీరు తెలివిగా ఉన్నారనుకోండి, ఏం దోషం లేదు. నిజంగా మీకు ఏదో చాలా అవసరం ఉండి చాలా ముఖ్యమైన గ్రంథాన్ని చదువుకుంటున్నారనుకోండి, దోషం లేదు. అప్పుడు మీరు ఒక మహాత్ముడితో కలిసి ఉన్నట్టే, దోషం లేదు. ప్రయత్నపూర్వకంగా ఏ పని లేకుండా నిద్రపోకుండా ఒక్కరూ తెలివిగా మాత్రం ఉండకూడదు. అంటే చూడండి, ఏదో కాయ తుంచనిది మొగ్గై తుంచబడాలి అంటారు. అలా అసలు పాపము వైపుకి అడుగు పడకుండా ఉండడానికి మంచి మాట చెప్తున్నారు.
కాబట్టి పెక్కండ్రు నిద్రకూరిన ఎడ మేల్కొని ఇనికియు కార్యాలోచనము. ఎప్పుడూ కూడా జీవితంలో ఏ ఒక్క విషయాన్ని నువ్వు ఒక్కడవే ఆలోచన చేయవద్దు. ఎందుకో తెలుసా? నీకు తెలిసో తెలియకో నువ్వు ఒక గొప్ప దరిద్రుడవైపోతావు. ఎందుకని అంటే నీకొక సుఖం వచ్చినా నీకొక కష్టం వచ్చినా నువ్వు ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినా నువ్వు సంప్రదించడానికి నీకొక మనిషి ఉండాలి. అసలు నువ్వు సంప్రదించడానికి ఎవరూ లేరు నీకంటే నీ జీవితంలో నీకు ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడివి. అప్పుడు అదొక దరిద్రమా కాదా? ఎవ్వరూ తన ఆలోచన పంచుకోవడానికి లేరు అంటే దరిద్రం అయిపోయిందా లేదా జీవితం? అలా ఎందుకు ఉండాలి? నాకొక కష్టం వచ్చింది అంటే 10 మందితో పంచుకోవలసిన అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వు నమ్మదగిన వ్యక్తి, నీకు చాలా ముఖ్యమైన వ్యక్తి, నీకు గుండెతో సమానమైన వ్యక్తి ఎవరో ఉంటారు. అటువంటి వాడు ఉండాలి జీవితంలో. ఉన్నాడు అంటే నీ కష్టసుఖాలలో పాలు పంచుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వు ఆయనతో పంచుకుని నిర్ణయం ఎలా చెయ్యాలని ఆలోచన చెయ్యి, చర్చ చెయ్యి. చేసినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ నిర్ణయం కాదు, అవతల వారు మంచి మాట చెప్తే దాన్ని ఔదలదాల్చడానికి కూడా సిద్ధపడి సమాలోచన చెయ్యి. చేస్తే ఏమవుతుందో తెలుసా? కష్టంలో ఉన్నప్పుడు మనసు బరువుగా ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించలేదు. ఒకటో పరిమితి. 2, ఎవరి వలన నేను ఈ కష్టం పొందాను కారణాన్ని వెతుకుతుంది. వెతికి అవతల వాడి మీద కక్ష కట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నీకు తెలియకుండా నువ్వు పాపంలోకి జారిపోతావు. అందుకే నీ స్థాయి పాడవకుండా నిన్ను ధర్మమునందే ఉండేటట్టుగా చేస్తూ నువ్వు రక్షింపబడేటట్టుగా ఒక ప్రణాళిక జరగాలి అంటే నీ మనసెరిగిన మిత్రుడు ఒకడు నీతో కలిసి ఆలోచించాలి. ఆయన మనసు నీకన్నా కొంత తేలిగ్గా ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించగలడు. అందుకని ఒక్కడివి నిర్ణయం చెయ్యవద్దు. పైగా అన్నిటినీ మించి నీ తెలివితేటలకు ఒక పరిమితి ఉండవచ్చు, కానీ ఇంకొకడితో ఆలోచించినప్పుడు అది గురువు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనుభవజ్ఞులు కావచ్చు, విద్వాంసులు కావచ్చు, కానీ నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి. అటువంటి వాడితో చేసినటువంటి నిర్ణయం ఏది ఉంటుందో అది నిన్ను ఉద్ధరిస్తుంది, అది నిన్ను కాపాడుతుంది. అలా పంచుకోకపోతే అడగవలసింది అని నువ్వు తర్వాత తలకొట్టుకుంటే ఇక ఉపయోగం ఉండదు, ఇరుక్కుంటావు. అందుకే ఇంకొకరిని సంప్రదించకుండా ఒక్కడివే నిర్ణయాలు చేసుకోవడం జీవితంలో అలవాటు చేసుకోవద్దు. అయితే ఒక్కడివే నిర్ణయాలు చేసుకోవద్దు అంటే ప్రతి చిన్న విషయానికి ఇక అవతల వాడిని తినేయడం మొదలెట్టకూడదు. ఇక ప్రతి చిన్న విషయానికి ఏమండి నన్ను తెల్ల చొక్కా వేసుకోమంటారా, నల్ల చొక్కా వేసుకోమంటారా, లేకపోతే నన్ను దీపం ఒక మాట పెట్టమంటారా, 2 మాటలు పెట్టమంటారా, పొద్దున చేయమంటారా, సాయంకాలం కూడా పూజ చేయమంటారా, ఇక అన్నాను కదా అని అలా అడగమని దాని ఉద్దేశం అది కాదు. ముఖ్యమైన విషయాన్ని సంప్రదించి నిర్ణయం చెయ్యవలసి వస్తే సంప్రదించి మాత్రమే నిర్ణయం చెయ్యి తప్ప ఒక్కడవు నిర్ణయం చేసుకోవద్దు. ఇది ఎక్కువ అలవాటు ఎవరికి ఉన్నది? ధృతరాష్ట్రుడికి. ఒకడే చేసుకుంటాడు, ఎందుకంటే కొడుకును ఉద్దం లేడు, మంచి చెప్పే వాళ్ళ మాట వినలేడు, అందుకని తాను ఒక్కడే చేస్తుంటాడు నిర్ణయాలు. చివరికి ఏమైంది? ఒక్కడే మిగిలాడు. అది ప్రమాదానికి ఎడుతుంది. అందుకని వద్దు. నేను ఒక్కడనే అన్న భావన నీకు మిగిలిపోయి ఎవరితో నువ్వు కలిసి ఉండలేక సంప్రదించలేకపోతే చివరికి నువ్వు ఒక్కడవే, అదే ఫలితం అవుతుంది. కాదు, నాకు చాలామంది ఉన్నారు, ఇందులో ఈయన ప్రాజ్ఞుడు, ఈయనని సంప్రదిస్తాడు అనుకోగలిగితే నీకు ఎప్పుడూ చాలామంది ఉంటారు. అది నీకు ఒక గొప్ప మనసుకు ఊరటనిచ్చేటటువంటి అంశం. కాబట్టి ఒక్కడవు నిర్ణయము చేయవద్దు. కాబట్టి కార్యాలోచనము తెరవు నడచుటయును, ఒక్కడివే ఎప్పుడూ రహదారి మీద ప్రయాణము చేయవద్దు. ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవ్వరూ కనపడలేదనుకోండి, అప్పుడు నువ్వు ఎవరైనా ఒకరు కనపడే వరకు ఆగాలి. ఆగి వారితో కలిసి వెళ్ళాలి తప్ప ఎవరూ పక్కన లేకుండా ప్రయాణము చేయవద్దు. ఎందుచేత? ఒకటి, శరీరమునందు ఏర్పడేటటువంటి వైక్లభ్యములు నీకు తెలిసి ఏర్పడవు. నడిచి వెడుతున్నాడు, చటుక్కుని ఎక్కడో ఏ ముడుకో పట్టుకుంది, ఇక అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయాడు, ఆ బాధ ఓర్చలేక కింద పడ్డాడు. ఆ కింద పడ్డప్పుడు నీకు ఉపచారం చేయడానికో గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వడానికో ఎవడైనా ఉండాలా? అది ఎవరైనా మనిషి అయినప్పుడు ఆయనతో నీకు బంధుత్వం స్నేహం లేకపోయినా కలిసి నడుస్తుంటే నువ్వు పడితే ఆయన ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు.
ఏమైందండి అని అడుగుతాడు. అయ్యా ఒక్క నిమిషం ఆగండి అని నువ్వు అడగచ్చు. కాబట్టి ఒక్కరూ లేని ప్రయాణము చెయ్యవద్దు. 2 ఆపదలు సంభవిస్తాయి. ఆపద అంటే మనకి చెప్పి రాదు, మన బుద్ధి చేత మనం తప్పించుకోగలిగింది కాదు. అలా నడిచి వెడుతూ ఉంటాడు, చూసుకోలేదు. చూసుకోకుండా చటుక్కుని ఏదో విషక్రిమి మీద కాలు పడింది. అది చటుక్కుని కరిచింది. అది పామే కావక్కర్లేదు, ఓ మండ్రకప్ప కరిచింది. ఇప్పుడు అయ్య బాబోయ్, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎవ్వరూ లేరని ఉద్వేగపడ్డారనుకోండి, నెత్తురు బాగా వేగంగా పరిగెడుతుంది. ఎంత వేగంగా పరిగెత్తిందో రక్తంలో విషం అంత తొందరగా ముఖ్యమైన అవయవాలకు వెళ్ళిపోయి మరణిస్తాడు. ఏం బెగపెట్టుకోకండి, ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా, నేను చూస్తాను, మీరు కంగారు పడకండి, నేను చూస్తాను కదా అన్నాడు అనుకోండి. మీకు వెంటనే ఏం గుర్తొస్తుందో తెలుసా? మా ఆవిడ పూజలో, నా పూజలో, మా నాన్నగారి పుణ్యమో, దేవుడు ఈ రూపంలో నా పక్కన ఉన్నాడు రహదారి మీద అనుకుంటారు. ఆయన వెంటనే కాలుకి అడ్డంగా ఓ కట్టు కట్టి మీరు వెళ్ళలేరు, గబగబా అలా వెడుతున్న వాహనాన్ని ఆపి మిమ్మల్ని ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్ళాడు అనుకోండి. ఎవరో ఒకళ్ళు మీకు పక్కన ఉన్నారన్న ఒక ఊరట మీకు లభిస్తుంది. ఆపద గట్టెక్కడానికి ఒకడు ఉండాలి ప్రయాణంలో. ఎవ్వరూ లేని ప్రయాణము ఒక్కడవే చెయ్యవద్దు. ఏదో వాహనాలను ఎక్కారనుకోండి, నాతో పాటు కంపార్ట్మెంట్లో 72 మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా నాతో ఉన్నవాళ్లేగా, బెంగలేదు. కానీ రహదారి మీద వెళ్ళేటప్పుడు మాత్రము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎవ్వడూ కనపడలేదనుకోండి, అప్పుడు ఎవరు లేకపోతేనేమండి దారిదే కదా అని ప్రయాణము చేయవద్దు. ఒక్కడవు కాలినడకన వెళ్ళవద్దు. ఆగి ఎవరైనా కూడా నీతో కూడిన తరువాత అప్పుడు వెళ్ళు. దారి దొంగలు ఉండొచ్చు, ధూర్తులు ఉండవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా బాగా చదువుకునేవారు, పరమ పేదవాడు. ఆయనకి ఉపనయనం చేశారు తల్లిదండ్రులు. మళ్ళీ ఆయన తను చదువుకునేటటువంటి ఊరు తిరిగి వచ్చారు. అదే ఆఖరి రోజు పరీక్షకి రుసుము చెల్లించడానికి. ఉపనయనం చేయడంలో చెవికి పోగులు ఇట్టారు. ఆయన పాపం నడిచి వస్తున్నారు. డబ్బులు లేనివారు. ఆయన అసలు వేదాంతం కూడా ఎందుకు చదువుకున్నారు అనుకుంటున్నారు? వేదాంతం అయితే ఆయన బంధువు ఒకడు ముందు చదువుకున్నవాడు ఉన్నాడు, పుస్తకాలు ఇస్తాడని వేదాంతం చదువుకున్నారు. చదువుకుని ప్రపంచ ప్రఖ్యాత వేదాంత విద్వాంసుడయ్యారు. అంత నిరుపేద స్థితి నుంచి వచ్చారు రాధాకృష్ణన్ గారు. ఆయన పాపం నడిచి చదువుకునే ఊరు వస్తుంటే ఓ దొంగ చూశాడు. ఎవరు లేరు రహదారి మీద. ఈడ్చి ఆ లెంప ఈ లెంప కొట్టి పక్కకి లాక్కుపోయాడు. లాక్కుపోయి ఆ పిల్లవాడి చెవులకు ఉన్నటువంటి ఆ దుద్దులు, కొత్తగా పెట్టిన చెవి ఆభరణములు బలవంతంగా లాగేశాడు. లాగేసి చెప్తావా, ఎవరికన్నా చెప్తావా అని కొట్టి గుద్ది పారిపోయాడు. ఆయన పాపం అలా ఉండిపోయారు, హడిలిపోయారు. పిల్లవాడు కాదు, మనసులో బెగుడు పడిపోయారు, శరీరము హోనమైపోయింది. అయిపోవడంలో ఇంటికి ఇచ్చేటప్పటికీ కొంచెం జ్వరం తగిలింది, ఒళ్ళంతా నొప్పులు వచ్చాయి. ఆయన ఇంకా పాఠశాలకు వెళ్ళాలని కూడా మర్చిపోయి పడుకుండిపోయారు. ఆ మర్నాడు వచ్చేసింది, అయిపోయింది. అసలు విద్యా సంవత్సరం పోతుంది కదా. కానీ ప్రధానోపాధ్యాయుడు కట్టని వాళ్ళు ఎవరని చూశారు, అందులో రాధాకృష్ణన్ గారి పేరుంది. అయ్యో చాలా బాగా చదువుకునే పిల్లాడే, ఇవాళ రాకపోవడం ఏమిటి, నేను కట్టేస్తానని చెప్పి ఆయన కట్టారు రుసుము. అందుకే ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తు ఎత్తగలడో తెలుసుకున్న మహాపురుషులు. కాబట్టే అంబేద్కర్ తన పేరులోకి అంబేద్కర్ అన్న గురువు గారి పేరు చేర్చుకున్నారు. రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన తన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని అడిగారు. ప్రధానోపాధ్యాయుడు కట్టాడు ఆయన పరీక్ష రుసుము. ఆ తర్వాత పరీక్షలు రాసి గొప్పగా ఉత్తీర్ణులయ్యారు, అది వేరు విషయం. ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఆ పక్కన ఒక పాడుపడిపోయిన బావి ఉంది. ఆనాడు ఆ దొంగ నన్ను కానీ పాడుపడిపోయిన బావిలో తోసేసి ఉంటే బహుశా నేను ఇక బ్రతికుండేవాడిని కాను. ఎందుకంటే లోపల గాజు పింకులు, డొంకలు అన్నీ ఉన్నాయి, అరిచినా ఎవరికి వినపడదు. పిల్లవాడు బెంగపడి పడిపోతాడు కదా. కానీ ఆ దొంగ పాడుపడిపోయిన నూతులో తొయ్యకపోవడం నా అదృష్టం అని రాసుకున్నారు. ఇది ఎంత దార్శనికుడై ఎంత గొప్ప మాటలు చెప్పాడు. ఇవి నిజానికి ఎవరికి చెప్పాలి? పిల్లలకి చెప్పాలి. చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావలసిన వాళ్ళకి, నాన్న నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో, ఈ 4 పనులు మాత్రము ఒక్కడవు చేయవద్దు. ఏ 4 పనులు? మధుర పదార్థమును ఒక్కడవే ఎన్నడూ కూడా తినవద్దు. 2, రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఒక్కడివి నిద్రపోకుండా ప్రయత్నపూర్వకంగా తెలివిగా ఉండి, అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఒక్కడివి ఏ పని లేకుండా వచ్చి కూర్చుని ఉండవద్దు. నిద్ర పట్టడంలో తేడాలు ఉంటాయి. ఇంట్లో 2 ఉన్నారనుకోండి,
ఆవిడికి తొందరగా పట్టేసినట్టు నిద్ర ఆయనకి పట్టకపోవచ్చు, లేదా ఆయన నిద్రపోతే ఆవిడికి కొంచెం తెలియదు, ఒక్కరే ఉండకూడదన్నారు, నాకు దోషం వచ్చేస్తోందా అని గుండెలు బాధేసుకోకూడదు. నీకు పడుతుంది, పడుకున్నావు కదా, లేచిడిపోయి ఒక్కళ్ళు కూర్చోలేదు కదా, అలా ఒక్కడివి కూర్చోవడం అలవాటు చేసుకోకు, అప్పుడు లేనిపోయిన ఆలోచనలు వస్తాయి బుర్రలోకి. కాబట్టి అందరూ నిద్రపోతుండగా ఒక్కడివి తెలివిగా ఉండవద్దు. ఎప్పుడైనా ఒక విషయం మీద చర్చ చేసి నిర్ణయం చెయ్యవలసినటువంటి స్థితి కలిగితే, అంత ముఖ్యమైన విషయమైతే నువ్వు ఒక్కడవే నిర్ణయములు చెయ్యవద్దు. 4, నిజమైన ప్రజాస్వామ్యానికి మూలకంతం అంతా అక్కడ కదండి ఉంది అసలు. 4, నువ్వు ఎప్పుడైనా సరే రహదారి మీద ఒక్కడివే ప్రయాణము చేయవద్దు. ఈ 4 జ్ఞాపకం పెట్టుకో, జీవితంలో వృద్ధిలోకి వస్తాం అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజు గారికి చెప్పి పరోక్షంగా మనందరినీ కూడా గొప్పగా ఉద్ధరించాడు. మహానుభావుడు ఎన్ని విషయాలు చెప్పాడండి. అసలు నిజంగా ఒక్కొక్కటి వింటుంటే అబ్బా ఏమి గొప్పగా చెప్పాడురా అనిపిస్తుంది. చెప్పేద్దానిలో ఏవో 10 అనిపించినా వద్దులే. ఎందుకలా? ఎవరన్నా అడిగారా పాపం అలా చెప్పమని? ఎందుకు ధూర్తతనం? ఎల్లిగానే చెప్పులే. ఒకవేళ వాళ్ళు అడిగితే ఒక్కరడిగినా ఒక్క రోజులో చెప్పే మొత్తం, నీకు ఇబ్బంది లేదు అని అనిపించి ఒక్కొక్కటిగా చెప్పాలనిపిస్తుంది, ఎక్కువసేపు చెప్పాలనిపిస్తుందంటే అది ఎంత హితవాక్యము. కాబట్టి మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు కలుసుకున్నప్పుడు మళ్ళీ విదురుని యొక్క హితవాక్యములను తెలుసుకుందాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వ